రాష్ట్రంలో ఈసారి మండుటెండల్లో లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మార్చి 10న షెడ్యూల్ వెలువడితే ఏప్రిల్ 11న పోలింగ్ జరిగింది. మొత్తం 33 రోజుల వ్యవధిలోనే మొత్తం తతంగం పూర్తయింది. అప్పటి మాదిరిగానే 2024 ఎన్నికలు తొలి ఫేజ్లోనే జరిగిపోతాయని అందరూ భావించారు. అటూ ఇటుగా ఏప్రిల్ 15 కల్లా పోలింగ్ పూర్తయిపోతుందని అంచనా వేశారు. కానీ ఎన్నికల కమిషన్ శనివారం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మే 13న 4వ ఫేజ్లో పోలింగ్ జరగనుంది. అంటే షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి 59 రోజుల పాటు ఎన్నికల హడావిడి కొనసాగనుంది. ఇదే ఇప్పుడు అన్ని పార్టీల అభ్యర్థులను కలవరపాటుకు గురిచేస్తోంది. అన్ని రోజుల పాటు ప్రచారం చేయడానికి ఖర్చు తడిసి మోపడయ్యే అవకాశం ఉందని టెన్షన్ పడుతున్నారు. అసలే మండుటెండలు, గ్రామాల్లో పెద్దగా పనులు ఉండని రోజులు కావడంతో ఖర్చు మరింతగా పెరిగేందుకు ఆస్కారం ఉంది. అప్పటిదాకా ఎన్నికల ప్రచారం, కార్యకర్తల ఖర్చులు ఎలా భరించాలన్న ఆందోళన టికెట్లు దక్కించుకున్న అభ్యర్థుల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు మండుటెండల్లో పోలింగ్ జరగనుండడం ఏ పార్టీకి ఎంతవరకు కలిసొస్తుందన్న చర్చ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. అయితే ఈ ఆలస్యం తమకు కలిసొస్తుందని బీజేపీ భావిస్తుండగా 100 రోజుల పాలనే తమను గట్టెక్కిస్తుందని కాంగ్రెస్ భావిస్తున్నాయి. నేతల వలసలు, కవిత అరెస్టు వంటి పరిణామాలతో సతమతమవుతున్న బీఆర్ఎస్కు కూడా ఈ ఆలస్యం కొంత ఊరటనిస్తుందన్న అంచనాలున్నాయి. మొత్తం 7 దశల్లో సాగే ఈ ఎన్నికల్లో దేశంలోని మొత్తం 543 లోక్సభ స్థానాలకు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలలోని అన్ని శాసనసభ స్థానాలకు, వివిధ రాష్ట్రాల్లో ఖాళీ అయిన 26 శాసనసభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. తొలి విడత పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. కీలకమైన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్సభ నియోజకవర్గాలకు మే 13న 4వ దశలో ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు కూడా పోలింగ్ జరగనుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక కూడా 4వ దశ పోలింగ్లో భాగంగానే జరుగుతుంది. జూన్ 1న తుది 7వ విడత పోలింగ్ జరుగుతుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు. జూన్ 16న ప్రస్తుత లోక్సభ కాలం పూర్తవుతున్నందువల్ల ఆలోపే కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు వీలుగా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంది.